హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో నిన్న మనకి క్వాలిఫైడ్ లిస్ట్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ క్వాలిఫైడ్ లిస్ట్లో ఉన్న డేటాని బేస్ చేసుకొని మీకు ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ లాస్ట్ రౌండ్ వరకు సీట్ రావాలంటే మీకు క్యాస్ట్ వైజ్, రీజన్ వైజ్ ఎన్ని మార్కులు ఉండాలనేది ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. సో నేనేమేం ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేశాను అండ్ మీరు ఎంతవరకు ఈ కట్ ఆఫ్ని నమ్మొచ్చు అనేది సూపర్ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక 10 నిమిషాలు ఓపికగా వీడియో మొత్తం చూస్తే కంటెంట్ అర్థమైన తర్వాత మీకు ఎక్కడ అర్థం కాలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూడకుండా సార్ నాకు ఎస్సీ, నేను ఏయు, నేను ఎస్టీ, సో వీడియోలో చెప్పేదే కట్ ఆఫ్, మళ్ళీ కట్ ఆఫ్ల గురించి కాకుండా కౌన్సిలింగ్ రిలేటెడ్ కానీ మీకు ఈ కంటెంట్ ఎక్కడ అర్థం కాలేదో ఆ కామెంట్స్ చేయడానికి ట్రై చేయండి దయచేసి. ఎందుకంటే కమెంట్స్ వస్తూనే రిప్లై ఇవ్వట్లేదంటే నేను చెప్పిన కంటెంట్ మొత్తం వీడియో చూడకుండా మీరు కమెంట్ చేసినా ఏం యూజ్ ఉండదు. 10 నిమిషాల వీడియో మొత్తం చూడండి. క్యాస్ట్ ఎక్కడుంది, ఓసీ ఎక్కడుంది, ఎస్వి ఎక్కడుంది, ఏయు ఎక్కడుంది అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? చాలామంది వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు, వీడియోస్ని లైక్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఎలా ఉంటుందంటే మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఈ వీడియోని చాలామందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ కూడా. సో వీడియోలో కంటెంట్ ఉందా లేదా అని మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఇది చాలామందికి రీచ్ అవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుంది, నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్తో పాటు ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. సో ప్రతి ఒక్కరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు క్విక్ అప్డేట్స్ పెడతా ఉన్నాను. అండ్ మీకు వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసి నేను ఒక గ్రూప్లోకి తీసుకురావచ్చు. అలా కన్సల్టేషన్స్లోకి మీ డేటా వెళ్లకుండా ఉండేందుకు ఇన్స్టాగ్రామ్లోనే ఒక గ్రూప్ని క్రియేట్ చేసాం. అక్కడ స్టూడెంట్, పేరెంట్ ఉండొచ్చు. నేను డైరెక్ట్గా మాట్లాడదాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ గ్రూప్ లాగా ఉంటుంది, డిస్కస్ చేయొచ్చు. మీ డేటా, మీ ఫోన్ నెంబర్ అలాంటివి ఏమీ రావు. అలాంటి యూజ్ చేయడానికి ట్రై చేయండి. కానీ ఏ వాట్సాప్ గ్రూప్లో పడితే ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు. ఓకే? సో నెక్స్ట్, మీలో ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే 7893947228 నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అండ్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా, వెబ్ ఆప్షన్స్ ఎలా అనేది కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. లేదు సార్ అంటే 299 రూపీస్కి సో వెబ్సైట్ యాక్సెస్ ఇస్తున్నాం విజన్ అప్డేట్ నుంచి. ఇది ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది. ప్రతి డేటాను మీరు చెక్ చేసుకోవచ్చు. కట్ ఆఫ్స్, క్వాలిఫైయింగ్ లిస్టు, మీరు ఎక్కడున్నారు, మీ పొజిషన్ ఏంటి, ఎంత కాంపిటీషన్ ఉంది, ప్రతిదీ యూస్ఫుల్గా ఉంటుంది. సో విజన్ అప్డేట్ .in అనే అఫీషియల్ వెబ్సైట్కి యాక్సెస్ వస్తుంది 299 రూపీస్కి. ఇది ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. సో నెక్స్ట్, ఇప్పుడు మనం కట్ ఆఫ్లోకి వెళ్దాం. మీరు చూసుంటారు కట్ ఆఫ్ల విషయాలు. మనకు డిస్ప్లే లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. ఓకేనా? సో ఈ డిస్ప్లే లిస్ట్లో ఎన్టీఆర్హెచ్ఎస్ వాళ్ళు 2025 నుంచి ఇలానే ఇస్తున్నారు. మనకు ఓసీ ఎవరు, ఓబీసీ ఎవరు, ఎస్సీ ఎవరు, ఎస్టీ ఎవరు అనే డేటా మనకి ఇవ్వలేదు. కానీ మనకు 2025లో స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది తెలుసు అండ్ కట్ ఆఫ్ తెలుసు. ఓకేనా? సో ఈ ఇయర్లో మనకేం తెలుసు, 2026లో స్టేట్ మెరిట్ లిస్ట్ తెలియదు, కట్ ఆఫ్ తెలియదు, మనకు డిస్ప్లే లిస్ట్ తెలుసు. లాస్ట్ ఇయర్ కూడా డిస్ప్లే లిస్ట్ తెలుసు. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ కట్ ఆఫ్ ర్యాంక్ నుంచి, ఓకేనా, స్టేట్ మెరిట్ ర్యాంక్ నుంచి అండ్ నేను డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ తీసుకుంటున్నా. ఈ డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ తీసుకొని ఆ డిస్ప్లే లిస్ట్ని ఈ డిస్ప్లే లిస్ట్కి అంటే 2026 డిస్ప్లే లిస్ట్కి కంపేర్ చేసి స్టేట్ మెరిట్ ర్యాంక్ కాకుండా డైరెక్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ నుంచి మార్కులు తీసుకుంటున్నా. ఇది కట్ ఆఫ్ చెప్పబోతున్నా. ఓకేనా? రివర్స్ మెకానిజం అంటారు. ఓకే, 2025లో మనకు ఆల్ ఇండియా ర్యాంక్ తెలుసు అండ్ డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ తెలుసు, స్టేట్ మెరిట్ ర్యాంక్ తెలుసు అండ్ మార్క్స్ తెలుసు. ఓకేనా? 2026కి వచ్చేసరికి మనకు ఆల్ ఇండియా ర్యాంక్ తెలుసు అండ్ డిస్ప్లే లిస్ట్ తెలుసు, స్టేట్ మెరిట్ తెలియదు, మార్కులు తెలియవు. సో కాబట్టి ఈ మార్కులు, ఈ స్టేట్ మెరిట్ ర్యాంక్, ఈ ఆల్ ఇండియా ర్యాంక్ని బేస్ చేసుకొని వీళ్ళకున్న డిస్ప్లే ర్యాంక్ ఏదైతే ఉందో దాన్ని 2026కి మ్యాచ్ చేసి వాళ్ళ ఆల్ ఇండియా ర్యాంక్తో నేను మీకు కట్ ఆఫ్ చెప్పబోతున్నా. ఈ స్టేట్ మెరిట్ ర్యాంక్ అనేది నాకు తెలియదు. ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ ఏదైతే ఉందో అయితే ఓసీలు ఎంతమంది, ఓబీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, డైరెక్ట్గా మనకు స్టేట్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ అనేది స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మారే ఛాన్సెస్ ఉండొచ్చు. అది కాంపిటీషన్ బట్టి, క్యాస్ట్ వైజ్ కాంపిటీషన్ బట్టి ఉంటుంది. ఇది మీకు అర్థం అవ్వాలనే ఫస్ట్ ఈ పాయింట్ చెప్తున్నా. ఇప్పుడు మనం ఒక్కొక్క కేటగిరీ గురించి మాట్లాడుకుంటే ఓసీ జనరల్ ఏయు విషయానికి వచ్చేసరికి 487 దగ్గర కట్ అయింది, 68,290 దగ్గర కట్ అయింది. ఓకేనా?
సో డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ తీసుకున్నా చూడండి, ఇక్కడ స్టేట్ మెరిట్ ర్యాంక్ బై డిస్ప్లే లిస్ట్ ర్యాంక్. కింద ఉన్నది డిస్ప్లే లిస్ట్ ర్యాంక్, పైన ఉన్నది స్టేట్ మెరిట్ ర్యాంక్. ఇదేమో క్వాలిఫై లిస్ట్లో ఉన్న ర్యాంకు, ఇది అప్లికేషన్ చేసుకున్న వాళ్ళలో ర్యాంక్. ఎందుకు సార్ 150 మెంబర్స్ తగ్గారు అంటే, సో క్వాలిఫై లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణ అసలు ఆంధ్రప్రదేశ్కి లోకల్ అవ్వరు. ఆంధ్రప్రదేశ్ని స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీగా పెట్టుకొని రాసుకుంటే దాంట్లో నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉండొచ్చు. కొంతమంది ఆల్ ఇండియా కోటా వాళ్ళు వెళ్ళి ఉంటే ఇక్కడ అప్లికేషన్ చేయరు అనమాట, వాళ్ళు అప్లికేషన్స్ చెయ్యరు. సో ఇక్కడ ర్యాంకర్ సీట్ వచ్చింది 2472కి 2322కి 1156 సీట్స్ ఉంటే 636 మెంబర్స్ ఫిల్ అవుతాయి. ఓకేనా, ఆ ఫిల్ అయిన క్యాండిడేట్స్కి ఈ ఇయర్ నేనేమనుకుంటున్నా అంటే 2472 కదా, ఈ స్టేట్ మెరిట్ ర్యాంక్ మనకు తెలియదు, ఎంత ఉంటుందో తెలియదు. సో నేను కూడా సేమ్ 2472 అనే ర్యాంక్ని ఇప్పుడు నేను డిస్ప్లే లిస్ట్లో ఎంత వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే 2550 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంక్రీజ్డ్ ఎంబీబీఎస్ సీట్స్ని బేస్ చేసుకొని 2550 డిస్ప్లే లిస్ట్ ర్యాంకర్కి సీట్ వస్తుంది. సరే, అక్కడ ఉన్న క్యాండిడేట్ ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా నాకు తెలియదు. ఓకేనా, అది ఎవరికి తెలియదు. సో కాబట్టి ఆ ఎగ్జాక్ట్ ర్యాంక్ని తీసుకుంటే నాకు ఆంధ్రప్రదేశ్లో ఏయూ రీజన్ కట్ ఆఫ్ 505 ఈజ్ ద సేఫ్ స్కోర్. ఓకేనా, 83,408. నేను చాలా వీడియోలలో డే 1 నుంచి మొత్తుకుంటున్నా, ఈ ఆల్ ఇండియా ర్యాంక్ విషయంలో మన కాంపిటీషన్ ఫుల్గా తగ్గుతుంది. ఓకేనా, మార్కుల పరంగా పెరుగుతుంది. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే మార్కులు కాదు మీకు కట్ ఆఫ్, ఆల్ ఇండియా ర్యాంక్, ఈ డిస్ప్లే లిస్ట్ ర్యాంకు, ఈ పైన వచ్చే స్టేట్ మెరిట్ ర్యాంక్. ఈ పైన వచ్చే స్టేట్ మెరిట్ ర్యాంక్ ఎప్పుడు వస్తుంది? మనకు అప్లికేషన్ చేసుకున్న తర్వాత వస్తుంది. ఇది ఓసీ 505, ఇది ఆల్ ఇండియా ర్యాంక్. సో ఓసీ ఎస్వియు సేమ్ 471 దగ్గర 89899కి 3363 డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ ఉంది. వీళ్ళకి 3235, ఆల్మోస్ట్ 150. ఎందుకు తగ్గారంటే ఇందులో ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, రిజిస్టర్ చేయని క్యాండిడేట్స్ ఉంటారు. సో దీంట్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న అలాట్మెంట్ డిస్ప్లే లిస్ట్లో 3430. ఈ 3430 క్యాండిడేట్ ఓసీనా, బీసీనా నాకు తెలియదు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న అలాట్మెంట్, సరే ఒకరు పైకి ఒకరి కిందికి ఉండొచ్చు. సో అది 489. అయితే ఇక్కడ ఓసీ కట్ ఆఫ్ అనేది కూడా మనకు ఎంఆర్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంక్రీజ్ చేశాను కదా, సేమ్ నెంబర్ ఆఫ్ ఇంక్రీజ్మెంట్ అనేది అన్ని క్యాస్ట్లలో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ అనుకోండి, మనకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కాంపిటీషన్ కనిపిస్తున్నారు. కానీ మన స్టేట్ మెరిట్కి వచ్చేసరికి ఎంతమంది ఉంటారు అనేది మనం ఇప్పుడు ప్రిడిక్ట్ చేయడానికి ఉండదు అనమాట ఎస్సీ ఎస్టీని. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు టాప్ ర్యాంకర్లో లేరు, మిడిల్ ర్యాంక్లో కానీ లీస్ట్ ర్యాంక్లో ఉన్నారనుకోండి, వాళ్ళ కేటగిరీ సీట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటారు. సో దానివల్ల ఓసీ మీద ప్రెషర్ పడకుండా ఓసీలో ఇంకా ఎక్కువ మందికి సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, ఎంఆర్సీ తగ్గిపోయి లేదు, ఎస్సీ నుంచో ఎస్టీ నుంచో ఓబీసీ బీసీడీ నుంచో బీసీబీ నుంచో టాప్ ర్యాంకర్లు అనుకోండి, ఎంఆర్సీ అనేది హైలైట్ అవ్వచ్చు, ఓసీ వాళ్ళ కాంపిటీషన్ తగ్గిపోయి ఈ మార్కులు ఇంకొక +1 +2 మార్క్స్ పెరిగే ఛాన్స్ అనే ఉంటుంది. కానీ ఈ ఇయర్ 1 టైం వెబ్ ఆప్షన్స్ అనేది తీసేయడం వల్ల ఓసీ క్యాండిడేట్స్కి కొంచెం బెనిఫిట్ అవ్వచ్చు. సో మిగిలిన క్యాండిడేట్ సీట్స్ తీసుకోకపోవడం వల్ల, ఓకే నేను అనుకుంటున్నాను ఇది. సో దీనివల్ల ఎస్వియులో 489 ఈజ్ ద సేఫ్ స్కోర్. సో నెక్స్ట్ SC1 అయితే 300+ ఉన్నారనుకోండి, ఏయూ రీజన్లో ఎస్పీ రీజన్లో మీరు సేఫ్ సైడ్ సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. దాని గురించి మీరు ఎక్కువగా డిస్కస్ చేయాల్సిన పని లేదు. SC2 సో 7938 లాస్ట్ టైం కట్ అయింది, ఇప్పుడు నేను 7950 ఎక్స్పెక్టెడ్ అలాట్మెంట్. ఓకేనా, డిస్ప్లే లిస్ట్లో. సో దానికి మనకి ఇస్తున్న కట్ ఆఫ్ 425, 215, 142 ఆల్ ఇండియా ర్యాంక్. సో SC2 లాస్ట్ టైం 8129 దగ్గర కట్ అయింది. సో 8130 నేను తీసుకుంటున్నాను. దీనికి మనం ఇస్తున్న కట్ ఆఫ్ 423, 219, 423. సో SC3 ఏయూకి వచ్చేసరికి లాస్ట్ టైం 6603 దగ్గర కట్ అయింది, 6603 దగ్గర కట్ అయింది. సో ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన అలాట్మెంట్ 6620. దీనికి మనం ఇస్తున్న కట్ ఆఫ్ 442, 181, 620. ఏంటి సార్ 6603, 6135, 500+ మెంబర్స్, దాదాపుగా 480+ మెంబర్స్గా ఇంత గ్యాప్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో మిడిల్లో చాలామంది ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ కట్ ఆఫ్ తెలిసి ఉంటుంది. ఏమైంది లాస్ట్ టైం 480 అని చెప్తున్నాం కాబట్టి మిగతా క్యాండిడేట్స్ అందరూ అప్లికేషన్ కూడా చేయరు, అప్లికేషన్ ఫీజు ఎందుకు అని. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇంత గ్యాపా, ఆల్మోస్ట్ 1000 మంది గ్యాపా ఎగ్జాక్ట్గా కిందికి వెళ్తున్న కొద్దీ ఓసీ కానీ బీసీ క్యాండిడేట్స్ కానీ అప్లికేషన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఓకేనా, సో 442, 181, 620 ఇస్ ద సేఫ్ స్కోర్. SC3 SVU 433 ఇస్తున్నాము,
7330 డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ 7316 లాస్ట్ టైం మనకు ఆగింది. ఓకేనా, 199274. ఎందుకు సార్ ఎగ్జాక్ట్ ఈ ఫిగర్ తీసుకున్నారంటే 2-3 ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా, అంటే చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాము, 2-3 ఇయర్స్ నుంచి బాగా అనలైజ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఈ డిస్ప్లే లిస్ట్ ర్యాంక్లో ప్రీవియస్ ఇయర్ కన్నా కొంచెం అటు ఇటుగా మారుతూ ఉన్నారు. కానీ ఎగ్జాక్ట్ ప్రిడిక్ట్ చేయడం అనేది ఎవరి వల్ల అవ్వదు. స్టేట్ మెరిట్ ర్యాంక్ని ఓసీ వాళ్ళు ఇంతే, బీసీ వాళ్ళు ఇంతే అని యూనివర్సిటీ ఇవ్వకుండా మనం ప్రిడిక్ట్ చేయడానికి అవ్వదు. ఇది కూడా నేను చెప్పే ప్రిడిక్షన్ మాత్రమే. ఓకేనా. ఎస్టీ వచ్చేసరికి లాస్ట్ టైం మనకు 10239 దగ్గర కట్ అయింది. వాళ్ళ స్టేట్ మెరిట్ చూడండి 8698. ఆల్మోస్ట్ 1500 మంది ఎందుకు రిజిస్టర్ చేయాలంటే వీళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 380 దగ్గరికి 480 దగ్గర కట్ అయింది లాస్ట్ టైం కదా. 100 మార్క్ డిఫరెన్స్లో ఉన్న ఓసీ వాళ్ళు అప్లికేషన్ చేయరు, బీసీ వాళ్ళు అప్లికేషన్ చేయరు. దీని నుంచి లాంగ్ టర్మ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, బీకెట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనకి ఇక్కడ ఇంత మార్జిన్ గ్యాప్ వస్తుంది అనమాట. సో దీనికి మనం ఎక్స్పెక్ట్ చేసిన అలాట్మెంట్ 10250, 400 ఈజ్ అ సేఫ్ స్కోర్, 273152. ఎస్టీ ఎస్వియు 10,643 దగ్గర కట్ అయింది. స్టేట్ మెరిట్ ర్యాంక్ 8940. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే 8940 దగ్గర ఈ ర్యాంక్ వస్తుందేమో, ఆల్మోస్ట్ మనకి 120 మెంబర్స్ ఫిల్ అవుతారేమో అనుకుంటున్నాను. ఈ 120 మెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 8940 కాదు 6000 దగ్గరికి ఉన్నారనుకోండి. ఓకేనా, 6000 దగ్గరికి ఉన్నారనుకోండి. సో ఇక్కడ 6000/100650 అవ్వచ్చు. ఎందుకంటే ఎస్టీ ఎస్సీ కాంపిటీషన్ ఆ మార్జిన్లో ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేం. సో దానికి 395 ఇస్ ద సేఫ్ స్కోర్, 284867 అనేది కట్ ఆఫ్. సో నెక్స్ట్ బీసీఏ 4012 దగ్గర ఆగింది. ఈ ఇయర్ 4020 దగ్గర అనుకుంటే 479. ఏయులో సేఫ్ స్కోర్ 118763. బీసీఏ ఎస్వియు 5143, 51450 అనుకుంటున్నాను. 462, 145957 ఇస్ ద కట్ ఆఫ్. బీసీబీ 4847 దగ్గర అనుకుంటున్నాము, ఆగింది. 4850, 467 ఇస్ ద సేఫ్ స్కోర్, 4138085 ఇస్ ద కట్ ఆఫ్. బీసీబీ ఎస్వియు 4982 దగ్గర ఆగింది. 4752 స్టేట్ మెరిట్ ర్యాంక్. సో ఇది మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, మీరు ఏ క్యాస్ట్ వాళ్ళకి ఇక్కడ కావాలో తీసుకోవచ్చు. 5000 దగ్గరికి వస్తుంది అనుకుంటున్నాను. 464, 142352. యాక్చువల్గా ఎగ్జాక్ట్ స్టేట్ మెరిట్ ర్యాంక్ చెప్పాలి అని అనుకుంటే మీకు ఎలా ఉంటుంది అని అంటే మనకు స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది రావాల్సి ఉంటుంది. సో స్టేట్ మెరిట్ లిస్ట్ రావాలి కాబట్టి ఆ స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చేంతవరకు మీరు కూడా ఆగలేరు కదా నేను రియాలిటీ చెప్పకుండా ఉంటే. సో కాబట్టి చెప్తున్నా 464, 142352 ఇస్ ద కట్ ఆఫ్. బీసీసీ 4126 డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ దగ్గర కట్ అయింది. 3623 స్టేట్ మెరిట్ లిస్ట్, 4130 ఎక్స్పెక్టెడ్, 478 ఈజ్ ద కట్ ఆఫ్ ఏయూ రీజన్లో. అదేవిధంగా బీసీసీ వచ్చేసరికి ఎస్వీలో 6406 దగ్గర లాస్ట్ టైం డిస్ప్లే లిస్ట్ కట్ అయింది. 6410, 445. యాక్చువల్గా ఎవరైనా చూస్తున్న వాళ్ళలో ఈ డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ ఉంటే మీరు ఏ క్యాస్ట్ ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు మ్యాచ్ అవ్వాలని లేదు, కొన్నిసార్లు మ్యాచ్ అవ్వచ్చు. 445, 176059. సో నెక్స్ట్ బీసీడీ 2854, 2714. అంటే ఇక్కడ మనకు 140+ మెంబర్స్ తగ్గారు. సో వీళ్ళు ఓసీ వాళ్ళు అయి ఉంటారు, మ్యాక్సిమం ఓసీ వాళ్ళు అయి ఉంటారు, ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ నేను 2900 అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను డిస్ప్లే లిస్ట్లో. 498, 92,178. చూడండి ఇక్కడ ర్యాంకుల పరంగా చూడండి, ర్యాంకుల పరంగా ఫుల్ పాజిటివ్ షిఫ్ట్ ఉంది తెలుసా. మీకు జనరల్గా యూజీలో మనకు మార్కులు అలవాటు చేశారు, కానీ పీజీలో కానీ ఎంసెట్లో కానీ వెళ్తే అసలు మార్కుల గురించి ఎక్కడ డిస్కషన్ ఉండదు. అల్టిమేట్ డెసిషన్ ఆల్ ఇండియా కూడా ర్యాంక్, ఇక్కడ నుంచి స్టేట్ మెరిట్ ర్యాంక్, ఇదే డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో దాన్ని బట్టి మనం కాంపిటీషన్స్ అనలైజ్ చేసుకోవాలి. సో బీసీడీ ఎస్వీయూలో 5381 దగ్గర కట్ అయింది. 5400 నేను ఎక్స్పెక్టెడ్. 459, 151755 దగ్గర మీకు కట్ ఆఫ్ ఉండబోతుంది. బీసీడీ సేఫ్ స్కోర్. బీసీఈ ఇది 421 అనుకుంటున్నాము. 8323, 8350 దగ్గర 225283 కనుక మీకు మార్కులు ఉన్నట్లయితే మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది బీసీఈలో. ఇంకా బీసీఈ ఎస్వీ అయితే ఫుల్ కాంపిటీషన్. 4997, 5735. ఓకేనా, 5735 స్టేట్ మెరిట్ ర్యాంక్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఈ గ్యాప్లో ఎక్కువ మంది ఉంటారు, ఈ గ్యాప్లో బీసీఈ క్యాండిడేట్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. సో 5000 దగ్గర ఎక్స్పెక్టెడ్. 464 ఈజ్ ద కట్ ఆఫ్. 142352. ఓకేనా, 142352 ఈజ్ ద ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. సో ఒక్కసారి మనం అల్టిమేట్గా లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మీకు ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ అనేది రావాలంటే క్యాస్ట్ వైజ్, రీజన్ వైజ్ కట్ ఆఫ్
OCAU 505, OCSVU 489, AU SC1 300 ప్లస్ ఉంటే వస్తుంది, SC1 SVU 300 ప్లస్ ఉంటే వస్తుంది, SC2 AU 425, SC2 SVU 423, SC3 AU 442, SC3 SVU 433 and STAU 400 plus, STSVU 395 plus, BCA AU 479 plus, BCA SVU 462 plus, BCB AU 467 plus, BCB SVU 464 plus, BCC AU 478 plus, BCC SVU 445 plus, BCD AU 498 plus, BCD SVU 459 plus. So next BCE AU 421 plus, so BCE SVU 464. ఈ మార్క్స్ కనుక మీరుంటే మీకు కౌన్సిలింగ్లో రౌండ్ 3 వరకు సేఫ్ స్కోర్ లాగా ఉండొచ్చు, కానీ ఎగ్జాక్ట్ మార్కులకి 100% సీట్ వస్తుందని ఎవరూ చెప్పలేరు. సో వీటిని కనుక మీరు నమ్మితే ఫాలో అవ్వచ్చు. సేవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కావాలనుకుంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పేజ్ని ఫాలో చేయండి, సో ఛానల్ని ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇంకా మెంటర్షిప్లో జాయిన్ అవుతా అంటే 7893947288 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఈ ఇయర్ 2026లో రూల్స్ మారబోతున్నాయి. రూల్స్లో స్ట్రక్ అయ్యి ఇబ్బంది పడకండి. ఆ టైంలో మీకు ఖచ్చితంగా ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి అని అంటే, సో ఎంత బిజీలో ఉంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెంటర్ ఉంటాడు. సో కౌన్సిలింగ్ టైంలో ఆల్రెడీ మెంటర్షిప్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుకుంటూ కొత్త వాళ్ళని తీసుకునే ఇబ్బంది అవుతుంది. మీకు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే నా దగ్గర కాదు, ఒకవేళ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఈ పర్సన్ మమ్మల్ని గైడ్ చేయగలుగుతాడు, మేము నమ్ముతున్నామంటే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.